లోకరక్షకుడు యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. వెంగమొక్కపాలెంలో జరిగిన సిమి క్రిస్మస్ వేడుకల్లో హాజరై మాట్లాడిన దామచర్ల శుండి శ్యామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సిమి క్రిస్మస్ వేడుకల్లో టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జరుగుతున్నారు. చుండి శ్యామ్ అలాగే ఇంకా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేటువంటి ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాలకి నేను ఇక్కడికి రావటం ఇదే మొదటిసారి. ఇక్కడ ఈ వేదిక ఇది కట్టించింది కూడా మన దామచర్ల జనార్దన్ గారే. మరి మన శాసనసభ్యులు కాబోయేటువంటి శాసనసభ్యులైనటువంటి మన శ్రీ జనార్దన్ గారు ఇక్కడికి రావటం కూడా మీ అందరికీ తెలుసు. అంతకుముందు ఇక్కడి నుంచి ఆ వెంగముక్కపాలెం రావాలి అంటే ఎంత కష్టంగా ఉండేదో, కానీ ఇక్కడ రోడ్డు వేసి ఆ బ్రిడ్జిని కట్టించిన తర్వాత ఒంగోలుకి మన ఇక్కడికి ఉన్నటువంటి మధ్య దూరం తగ్గింది, జనానికి రక్షణ కలిగింది. రక్షించేవాడే దేవుడు అవుతాడు. యేసుక్రీస్తు అనే రక్షకుడు ఈ భూమి మీదకి చాలా అద్భుతంగా పాడారు, చాలా చక్కగా వాటిని రక్షించుట కొరకు. తర్వాత మన రక్షకుడిని మనం రప్పించుకోవాలి అని చెప్పని కోరుకుంటూ తిన్న దేవా నీకే స్తోత్రము. ఇక్కడికి చేరినటువంటి యేసుక్రీస్తు ప్రియులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా వేదికను అలంకరించిన అందుకు వచ్చారు మీ అందరూ నిండు మనసుతోటి ఆశీర్వదించండి. ఆయన్ను మరి మీ ప్రార్థనలో పెట్టుకొని రేపు జరగబోయేటువంటి జయాల్లో మనం విజయం సాధిస్తాము ఖచ్చితంగా. మీ అందరికీ తెలిసిన విషయమే దామచర్ల ప్రేమతత్వం, క్రైస్తవత్వం అంటేనే అందరినీ ప్రేమించమని చెప్తోంది. ముఖ్యంగా శత్రువులను కూడా ప్రేమించడమే క్రైస్తవత్వం అంటోంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తే మనం గతంలో క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళు పండగకి, మరి ఈయనేమో నేను దళితులకు మేనమామనని చెప్తా ఉన్నాడు, ఉన్న క్రిస్మస్ కానుకనేమో తీసివేశాడు. అదేవిధంగా అందరినీ ప్రేమించడమే క్రైస్తవత్వం అయితే ఈయనేమో ఎదురు తిరిగిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం. ఆ బ్రిడ్జిగానే జనార్దనే కట్టించినాడు. ఆ బ్రిడ్జిలు ఉండబట్టి ఈ వాగులో కూడా 2 మనుషులు చచ్చిపోయినారు. మేము వచ్చిన కాడిని చూసినాము. కానీ ఆయన పుణ్యం ఆ బ్రిడ్జిలు మాకెంతో సహాయం చేసినాడు. కానీ చర్చి ఇష్టంలో సహాయం చేసినాడు. కానీ జనార్దనికి ఎవరు మేము మర్చిపోము, ఇప్పుడు మాకు దీపాలు పెట్టాడు. కానీ మొన్న జోరు పానల్లో కూడా శ్యామ వచ్చి మొన్న అటుపోయిన పానల్లో కూడా వచ్చి మాకు పెద్దలకి అన్నం కూడా వండుకోకపోతే తగాలంతా అన్నం కూడా అందరికీ తెచ్చిపెట్టినాడు. కానీ మాకు ఈ జగన్ నుంచి మాకు ఏమీ చేయలేదు. మా నల్లవాకి అసలు మొన్న మటుకు తగాల ఒక ప్యాకెట్లు అన్నం ఇచ్చినారు, అంత తప్పనిస్తే మాకేం చేయలేదు. చేసింది అలా జనార్దనే. లేకపోతే ఆయన కానీ బ్రిడ్జిలు కట్టుకోకపోతే వృద్ధాగా అందరం కట్టుకొని పోయేవాళ్ళం, అసలు ఒక ఇల్లు కూడా ఉండేది కాదు. అది జనార్దన పుణ్యమే. క్రిస్మస్కి వచ్చే క్రిస్మస్కి కూడా ఆయన బాగా గెలవాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, మన అందరి ప్రీతమ నేత శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సోదరీమణులకు, అలాగే ముందున్నటువంటి క్రైస్తవ సోదరీమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన అందరం కూడా ఇందాకటి దాకా అందరూ చెప్పారు, ఇందాక ఆవిడ కూడా చెప్పింది, ఈ నల్లవాగ్ అనేది కట్టించకపోతే ఇది లేకపోతే బ్రిడ్జి లేకపోతే ఈసారి మొన్న కూడా వచ్చిన తుఫాన్లు 2-3 తుఫాన్లు కూడా వచ్చాయి. అప్పుడు కూడా మేము అందరం ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. దామచర్ల జనార్దన్ గారు కట్టించారని చెప్పేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నా, 15 రోజుల క్రితం కూడా తుఫాన్ వచ్చింది. మరి ఇప్పుడున్నటువంటి నాయకుడు ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియదు. మేము ఇంత జరుగుతుంటే ప్రతిపక్షంలో ఉండి కూడా మా నాయకుడు అందరికీ కూడా చూసుకుంటూ వర్షంలో తిరిగి ప్రతి ఒక్క కుటుంబాల్ని పరామర్శించుకుంటూ తనొక చోటు ఉంటే తన కార్యకర్తలందరినీ కూడా ఇక్కడికి పంపించి ప్రతి ఒక్కరిని చూడ చక్కనోడంట పశుల పక్కలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కండరా ఓహో కండరా ఆహ కండరా చూద్దామురా రండి బాలయేసుని
మనసార కొనియాడ చేరండి సిన్ని క్రీస్తుని. కళ్ళార చూద్దాము రండి బాలయేసుని. మనసార కొనియాడ చేరండి సిన్ని క్రీస్తుని. రాజులకు రాజంట ప్రభులకు ప్రభు అంట బెత్లెహేము పురములోన పుట్టు. దయ మనందరి మీద ఉండాలని చెప్పి ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. నాకెప్పుడు ఒకటి చెప్పాలనిపిస్తూ ఉంటుంది. సార్ గురించి అందరూ ఇక్కడ నల్లవాగు గురించి చెప్తూ ఉంటారు. మాది పక్క గ్రామం అయినటువంటి సర్వేరెడ్డిపాలెం. నేను కూడా ఈ వాగు మీద నుంచి ఎన్నోసార్లు వెళ్తూ ఉంటాను. అది ఎప్పుడు సార్తో చెప్పాలనేది ఉంటుంది, కానీ చెప్పలేకపోతుంటాను. ఈ విధంగా వెంగముక్కలపాలెంలో చుండిశ్యామ్ గారు చేస్తున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించటం, ఇతను ప్రతి సంవత్సరం 19 సంవత్సరాల నుంచి ఈ సెమీ క్రిస్మస్ రోజు ఈ వెంగముక్కలపాలెం ప్రజలకి చీరల పంపిణీ చేయటం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ముందుకెళ్తూ ఉన్నారు. మీ అందరికీ ముఖ్యంగా ఈ వచ్చిన మహిళలందరూ ఈ సెమీ క్రిస్మస్ కాలంలో జీసస్ బాగా ప్రే చేస్తుంటారు. మీ ప్రేయర్స్ దామచర్ల కుటుంబం మీద, దామచర్ల జనార్దన్ గారు, దామచర్ల సత్యలత గారి మీద మెండుగా ఉండాలమ్మా. ఎందుకంటే ఆ కుటుంబం ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులే కాదు మీ ఊర్లు బాగుపడతాయి. ఇలాంటి నల్లవాగులు కానీ పెత్తందారులకే సొంతమైన రోడ్లని మన పల్లెల్లోకి తెచ్చారు. అలానే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఏదైనా మీ ఆశీర్వాదాలు దామచర్ల జనార్దన్ గారు, దామచర్ల సత్యలత గారు వాళ్ళిద్దరు బిడ్డల మీద ఉండాలి. ఎందుకంటే 3 ఎలక్షన్లు చేశారు. ప్రతి ఎలక్షన్ వాళ్ళ పిల్లల నోటి దగ్గర తీసుకొని వచ్చి కష్టపడి పెడుతున్నారు. కానీ మిగతా నాయకులు చెప్తున్నట్టు నేను మంత్రిగా ఉండి రాష్ట్రం మొత్తం దోచుకున్నారని మాత్రం చెప్పలేదు. కాబట్టి అట్లాంటి కుటుంబం మీద మీ ఆడివారి ఆశీర్వాదం మొత్తం ఉంటే మాలాంటి వాళ్ళతో పాటు మీ ఊరు అభివృద్ధి చెందిద్ది. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 30 ఏళ్ళ నుంచి జెండా పట్టుకొని ఉన్నారు. తోటి ఆ రోజుల్లో గతంలో ప్రభుత్వాలు ఒక 5 బొంగులు 50 తాటాకులు ఇచ్చే రోజుల నుంచి వాళ్ళకు సొంత ఇల్లు ఉండాలని పక్కా గృహాలు నిర్మించటం, వాళ్ళకి ఈ ప్రాంతంలో కనీసం వరెన్నం మెతుకులు కూడా చూడని రోజుల్లో కిలో బియ్యం పథకం పెట్టి ₹2 పథకం పెట్టడమే. కానీ తర్వాత కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే స్వయం సమృద్ధి సాధించాలి దళితులు, వెనకబడిన వర్గాలని చెప్పి వాళ్ళు సొంతంగా ఇన్నోవా కార్లు, జేసీబీలు ఇవ్వటమే కాకుండా కొన్ని లక్షల మందికి ₹1,00,000 దగ్గరికి సబ్సిడీ తోటి రుణాలు ఇవ్వటం, వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తీసుకొచ్చిన అన్ని రకాలుగా దళిత వర్గాలని ప్రోత్సహించింది. లోక్సభ స్పీకరు భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన అవకాశం 5 మంత్రి పదవులు వచ్చినా కూడా తీసుకోకుండా దళిత వర్గానికి చెందిన జిఎంసి బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్గా చేయటం, అట్లాగే దళిత వర్గానికి చెందిన మన ప్రతిభా భారతి గారిని స్పీకర్గా చేయటమే కాకుండా ఎన్నో వందల వేల మంది నాయకులను తయారు చేస్తున్న పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగినాయి. అట్లాగే మన ప్రాంతంలో, మన జిల్లాలో దామచర్ల ఆంజనేయులు గారి కుటుంబం మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సొంత నిధులతోటి ఒక పాలిటెక్నికల్ కాలేజీ, దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నికల్ కాలేజీ నిర్మించటం, అట్లాగే ఒక డిగ్రీ కాలేజీ దామచర్ల సక్కుబాయమ్మ పేరుతోటి నిర్మించడమే కాకుండా మంగం కాలేజీలో అధ్యక్షుడిగా ప్రధానమైన ఒకే ఒక్క బిల్డింగు వాళ్ళ తాతగారు ఆంజనేయులు గారు నిర్మించడమే కాకుండా అనేక దాన ధర్మాలు ఈ జిల్లాలో నిర్వహించటం, అట్లాగే జనార్దన్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు, ఆయన టైంలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తుగా అంత గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు నీరాజనాలు పడుతూ మీ టైంలో జరిగిన అభివృద్ధి తప్ప తర్వాత కాలంలో ఒక రోడ్డు వేయలేదు, ఒక కాలువ కట్టలేదని చెప్పి ప్రజలందరూ చెప్తున్న పరిస్థితుల్లో మీ అందరూ కూడా మనం రాబోయే రోజుల్లో మనం
మన నాయకుడు జనార్దన్ రావు గారిని. అయినా మనమేమి దిగులు చెందాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం వస్తే వీళ్ళు మన సభా ప్రాంగణానికి రానిలా 3 నెలల తర్వాత ఇంటి గడప దాటాలంటే ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఎవరైతే ఇప్పుడు ఈ కార్యక్రమానికి రానియకుండా అడ్డుకున్నారో వాళ్ళకి బహిరంగంగానే హెచ్చరిస్తున్నా, ప్రభుత్వం మారిన తర్వాత మీ గడప దాటి బయటికి రావాలంటే మా పర్మిషన్ కావాలా, చుండి శ్యామ్ పర్మిషన్ కావాలా. మెయిన్ రోడ్డు మీద నడవాలంటే కూడా చుండి శ్యామ్ పర్మిషన్ లేకుండా ఈ గ్రామం మెయిన్ రోడ్లో నడవటానికి కూడా మీకు చుక్కలు చూపించే పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రేమతో ఉండే వాళ్ళకి ప్రేమగా ఉంటాం, శత్రువుగా ఉండే వాళ్ళకి శత్రువుగానే ఉంటాం, ఆప్యాయత చూపించే వాళ్ళకి ఆప్యాయతగానే ఉంటాం. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉన్నాం. మరి ప్రధానంగా అమ్మ క్రీస్తు జన్మం గురించి కానీ క్రీస్తు పుట్టుక గురించి కానీ అందరూ తెలిసిన వాళ్ళమే. ప్రతి ఈ నెలంతా మనకి నవంబర్ 25 నుంచి సెమీ క్రిస్మస్ ప్రారంభించుకుంటాం. ఈ నెలంతా చెప్తారు ఉంటారు, వింటారు ఉంటాం. బై బర్త్ మనకి అసలు బైబిల్ చదవటం ద్వారా కానీ చర్చెస్కి వెళ్ళడం ద్వారా తెలుస్తూ ఉంటుంది. అవి కాకుండా వర్తమానంలో మనం ఎలా ఉన్నాం అనేది తెలుసుకునే ప్రయత్నం చేయడానికి నేను మీకు ఒక డిఫరెంట్గా ఒక ఐడియాలజీ మాట్లాడాలని అనుకుంటా ఉన్నా. బైబిల్లో అపోస్తులైన పౌలు గారు లేకపోతే పేతురు గారు, పౌలు గారు అనుకుంటా, పాస్టర్ గారు, వారిని కొంతమంది అడుగుతారు, ఈ ఆజ్ఞలన్నింటిలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా మనకి పాత నిబంధనలో, ఆజ్ఞలన్నింటిలో ఏది ఆజ్ఞని పాటించాలి మేము ఎక్కువగానే ఒక సందర్భంలో పౌలు గారిని అడిగితే సహోదర ప్రేమను మించినటువంటి ఏ ఆజ్ఞ లేదని చెప్పి పౌలు గారు చెప్పారు. కరెక్టే కదండి పాస్టర్ గారు, చెప్పుంటారు. మరి ఈ సహోదర ప్రేమ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందో, బైబిల్ పట్టుకుని తిరిగి ఓట్లు ఎంచుకున్నాడు. సొంత చిన్నాన్ని గొడ్డలు పెట్టి నరికిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ బైబిల్ జ్ఞానానికి సంబంధించి కానీ క్రైస్తవ్యానికి సంబంధించి కానీ ఒక క్రైస్తవుడు అని అనుకోవడానికి ఎటువంటి దాఖలా ఉందని చెప్పి నేను అడుగుతాను. మీరు అడగండి, ప్రశ్నించండి. బైబిల్ పెట్టుకుని వచ్చిన వాళ్ళు కానీ ఓట్లు వేయమని వచ్చిన మన పాస్టర్ని కూడా అడగండి. సొంత చిన్నాన్ని గొడ్డలతో చంపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అదే కేసులో చిన్నాన్న శరీరానికి కుట్లేస్తే ఆ కుట్లేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మామగారు, జగన్మోహన్ రెడ్డి గారి భారతి గారి తండ్రి అయినటువంటి ఈసీ గంగిరెడ్డి గారిని కూడా అనుమానాస్పదమైన మరణానికి గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి క్రైస్తవునికి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. ఏ రకంగా మేనమామలు మనకి ఆయన జగన్మోహన్ రెడ్డికి మేనత్తలందరూ చేసుకుంది రెడ్డి కులస్తులనే. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాల కులస్తులు, మాది కులస్తులు, మంగలి డొక్కలి, వెలమ కురమ ఎవరిని చేసుకునేదేం లేదు. ఆయన ఓట్ల కోసం అని చెప్పి మేము మేనమావని నేను అది చేసి నేను చేస్తాను. ఏం మేనమావే నువ్వు? ఎస్సీలకు సంబంధించినటువంటి 27 పథకాలు రద్దు చేసి ఎంతమంది తెలుసమ్మా మీకు? అమ్మఒడి ఇచ్చాడంట 15,000కి 2,000 కట్ చేసి 13,000. ఇంట్లో ఎంతమందికి ఇస్తున్నారమ్మా? మీరు 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే ఎలా చదివించుకుంటారు? ఎలా చదివించుకుంటారమ్మా మీరు? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్కి వెళ్ళాలంటే మీకు ఎల్కేజీ చదివించడానికి 10,000 అడుగుతున్నారు కదా. 2 పిల్లలు 20,000 కట్టాలి కదా. వాడు 13,000 ఇస్తే మిగతా 7,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? ఏ పథకం అంటే పథకాలు ఇస్తున్నాం కదా, మీటింగ్కి పోవద్దు. గౌరవ వేతనం ఇస్తున్నాం కదా, మీటింగ్ పోదు. ఏంది మీ దుర్మార్గం ఏంటిది? ప్రజలు తిరగబెడితే తాడు కూడా పామై కరుస్తుంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తొత్తులీడు ఎవరు ఉన్నాడో పెత్తందారులకు చెప్తా ఉన్నా నేను. ఎవరూ భయపడే చుండిషా మీద చిన్నప్పటి నుంచి చూశారు కదా. ఇక్కడ ఇంత ఎదురొడ్డి కూడా దామచర్ల కుటుంబాన్ని ప్రత్యేకంగా అభిమానిస్తూ తెలుగుదేశం పట్ల చేరినప్పటి నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని నిలబెడుతున్నటువంటి చుండి శ్యామ్కి ఏమి జరిగినా కానీ ఒంగోలు నగరం అంతా ఇక్కడికి వచ్చి పడుతున్నారే బేవా కూప్స్ అని తెలియజేస్తా ఉన్నా. ఎవడైతే ఉన్నాడో మీరందరికీ కూడా ఒక భరోసా చెప్తున్నా. అమ్మా, మీటింగ్ రానియకుండా ఆపారు కాబట్టి నా యొక్క భాష కూడా మార్చుకొని మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఎప్పుడు గౌరవంగా మర్యాదగా మాట్లాడేటువంటి సందర్భం. కానీ మాకు కూడా ఆవేశానికి కానీ లేదంటే మేము కూడా తగ్గింపు ధోరణులకు కానీ మాకు ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు మించిన రోజున మేము కూడా మాట్లాడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి ఈరోజు ఇటువంటి శక్తులకి వ్యక్తులకి నేనేమంటే బాలినేని శ్రీనివాసరెడ్డికే దిక్కు లేదు. ఇప్పుడు వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేనలో చేరతాడా టీడీపీలో చేరతాడని చెప్పి ఆలోచించుకున్న పరిస్థితుల్లో బాలినేని కాళ్ళు పైకి లేపి హైదరాబాద్లో కూర్చోండి. మీరేందిరా మమ్మల్ని బెదిరించేది ఇక్కడ మీటింగ్కి రానియలేదని, రావద్దని. ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు, ప్రభుత్వాలు మారితే వ్యక్తులు మారుతారు. సమాజం ఎప్పుడు సుశిక్షంగా
సుభిక్షంగా సుసంపన్నంగా ఉండాలంటే వ్యక్తుల మధ్య ఆప్యాయతలు ఉండాలి, సమాజంలో ఆప్యాయతలు ఉండాలి. అది తెలుసుకునే రోజున మనం కూడా మీ పద్ధతిలో మీరుంటారు, మా పద్ధతిలో మేము ఉంటాము. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదరా, నువ్వు నిరుత్సాహం చెందాల్సిన పని లేదు శ్యామ్. దీనికి రెట్టింపు చేసి చూపిస్తాం వచ్చే సంవత్సరం కార్యక్రమానికి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఈ సెంటర్లో శ్యామ్ 10-20 ఫ్లెక్సీలు కడితే కూడా తీపిచ్చినటువంటి సందర్భాన్ని మున్సిపాలిటీని పిలిపించి, అంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే నియంత పాలన ఉన్నావా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. ఏ నియంత అయినా జర్మనీకి సంబంధించిన హిట్లర్ ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. ఆఖరికి ప్రపంచాన్ని జయించాలనుకున్నటువంటి హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఇటువంటి జగన్మోహన్ రెడ్డిలు, బాలినేని శ్రీనివాసరెడ్డిలు, లేకపోతే ఈ ఊరి పెత్తందారులు ఇటువంటి వాళ్ళకి భయపడే పరిస్థితులు ఉండవు. ప్రజలు ఈరోజు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. దయచేసి మేము కూడా ఇతర మార్గాల వైపు మళ్ళకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువల్లో ఉండేలాగా అన్నిటికీ మించి క్రైస్తవ్యంలో మేమేమైతే నేర్చుకున్నామో, ఒక చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి, ఆ తర్వాత యూత్ మీటింగ్ నుంచి, తర్వాత చర్చిలో సభ్యులుగా మేమేమైతే మా తల్లిదండ్రులు మాకు నేర్పించారో లేకపోతే మేము వాటిని అనుసరిస్తున్నామో పాటిస్తున్నామో ఆ విలువల్లోనే మేము కూడా మా హద్దులు దాటకుండా ఉండటానికి మీ ప్రవర్తన కూడా ముఖ్యమని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇదే సందర్భంలో ఒకే ఒక మాట దామచర్ల జనార్దన్ గారు ఎన్నిసార్లు చెప్పాల్సిన పని లేదు. ఈరోజు మీ గ్రామానికి ఫ్రీగా ఇట్లా వచ్చి అలా 5 నిమిషాల్లోనే మళ్ళీ వెళ్ళగలుగుతున్నాం అంటే కేవలం ఆయన వేసినటువంటి ఈ రోడ్లే అని చెప్పి మీ అందరికీ తెలుసు. ఈ బ్రిడ్జిలు కట్టకపోతే ఎంతమంది తీసుకోవాలి ఉంటా. గుర్తుపెట్టుకోండి, మీకు ఈ ప్రెస్లో వీడియోల్లో చూస్తూ ఉంటారు. ఏమని చూస్తుంటారంటే, దామచర్ల జనార్దన్ గారికి మమ్మల్ని ప్రశ్నించే స్థాయి ఉందా అంటారు. నాట్ ఓన్లీ దామచర్ల జనార్దన్ రావు, దామచర్ల ఆంజనేయులు గారి మనవడు దామచర్ల జనార్దన్ గారు. అది గుర్తుపెట్టుకోండి రా, లప్పిట్టేది వల్లారా. మీరు మాట్లాడే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేత పెద్ద ఆయన అని పిలిపించుకున్న దామచర్ల ఆంజనేయులు గారి మనవడు దామచర్ల జనార్దన్ గారు. అది మరిచిపోయి ఆయన గోల్డ్ స్పూన్ అంటారు, ఇత్తడి స్పూన్ అంటారు. గోల్డ్ స్పూన్ లేదో ఆయన షోకేసులో ఉంది, మీరు రేత్రి వచ్చి నూకిపోండి. అయితే రండి, తెలిసిద్ది. మీరు ఈరోజు 4 సైకిళ్ళు, 4 మోటార్ సైకిళ్ళు, 4 బుల్లెట్లు కొన్నారేమో. ఆయన తాత ఆయనకు పుట్టుకతోటి అవన్నీ కొనిచ్చాడు. అమ్మా, నేను ఒకటే చెబుతున్నాను, ఈ గ్రామంలో మీ ఇళ్ళ ముందల ఇదివరకు ఎక్కడో రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఎక్కడికి పోవాలో, మనం స్టోర్లు తెచ్చుకోవాలన్నా ఎక్కడికి నడవాలో అవన్నీ మీకు కొత్తగా చెప్పాలని లేదు. దామచర్ల జనార్దన్ గారు వచ్చిన తర్వాత మీ ఇంటి ముందల రోడ్డు వేయాలంటే వేయించాం, మీ ఇంటి ముందల కాలువ కట్టాలంటే కట్టించాం, మీ ఇళ్ల ముందల అరుగులు కట్టియాలంటే కట్టించాం, ఈ నేల మేరవ లేవాలంటే లేపించా, ఆ బిల్డింగ్ బాగు చేపియాలంటే చేపించా, పెద్ద కాలువ కట్టియాలంటే కట్టించా, ఈ డయాస్ కట్టియాలంటే కట్టించా. ఇవన్నీ సుండి శ్యాము కోసమో లేకపోతే ఇంకోళ్ళ కోసమో చేయలా. ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఏదో కృతంగా నేను ఎమ్మెల్యే అయినందుకు వాళ్ళు రుణం కావాలా అని చేసిన మహానుభావుడు ఆయన. అది మాత్రం మర్చిపోకాకండి. నేను ఒక మాట మాత్రం చెబుతున్నా, 100% ఆయన ఎమ్మెల్యే రేపు మినిస్టర్ అవుతున్నాడు. నా ఫైట్ మాత్రం దామచర్ల జనార్దన్ గారితో రేపు జరిగేది ఎంగముక్కపాలెం సంఘటనల మీద. ఎందుకు చెబుతున్నానంటే, ఈరోజు పెన్షన్లు ఆపేస్తామని మిమ్మల్ని చాలా బలంతో పెట్టి రానీలా, మీకుండా లబ్ధిపోయిద్దానని. మరి రేపు ఆ పెన్షన్లు మీకు ఉంటాయని గ్యారంటీ ఇవ్వగలరా అని నేను ఛాలెంజ్ చేస్తా. అంటే ఆయనకి నాకు ఫైట్ ఎందుకంటే, పేదోడు ఎవడన్నా అర్జీ తీసుకొని పోతే మళ్ళీ మాకు మొదటికి వచ్చిద్ది కాలం. పేదోళ్ళ అర్జీలు వాళ్ళది ఏముందిరా పొట్టడు కూడి తినేవాళ్ళు అని. అందుకని ఆయనతో నేను ఫైట్ అన్నా. మీరు గమనించాలా, ఏదో ఎలక్షన్లోకి వచ్చి మాయ చేసి మాంతర్యాలు మేము ఏదైనా మౌతుల్లో చెబుతున్నారే, రియాలిటీ చెప్పండి, అబద్ధాలు చెప్పగాకండి, వాస్తవాలు చెప్పండి అంటాడు.
మరి ఎందుకంటాడో ఏమో. ఎవరైనా గతాన్ని విస్మరించిన వారు చరిత్రహీనులు అవుతారు. ఎప్పుడు కూడా ఆయన, నేను అప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు కూడా జన్మభూమి కార్యక్రమాల్లో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి దామచర్ల ఆంజనేయులు గారు అంటుంటే ఆ పేరే కానివ్వండి నాదేముందలే కానీ అంటాడు ఆ మహానుభావుడు. బాటో నుంచి పై స్థాయి చూసినోడు ఆయన. ఆయన ఏం చిన్నోడు కాదు. కాతే కొన్ని ఓర్పు సహనాలు ఉంటాయి రాజకీయాలు ఉన్నప్పుడు. మీలాగా వలగరగా మాట్లాడేవాడు కాదు. ఆయన ఉన్నతమైన కుటుంబాన్ని నుంచి వచ్చినోడు. మామూలు స్థాయి కాదు అయింది. ఎవరైనా సాయం అని వస్తే ఉన్నంతలో రేపురా ఎల్లుండ్రా అని చెప్పకుండా రియాలిటీ చెప్పగల నాయకుడు దామచర్ల జనార్దన్ గారు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఇది 19వ సంవత్సరం అనుకుంటా ఈ కార్యక్రమం నిర్వహించటం. అంతకుముందు అంబేద్కర్ భవన్లో చేసేవాడిని. వీళ్ళందరూ కూర్చొని శశన్న వీళ్ళందరూ కూర్చొని ఎందుకు మీ గ్రామంలో కూడా ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చినట్టుండిద్ది అని అప్పుడు జరగటం జరిగింది. ఇది 9వ సంవత్సరం. బ్యానర్లు కడుతుంటారు, ఓడదేస్తుంటారు, జెండాలు కడుతుంటాము, ఓడదేస్తుంటారు. అసలు మీరు జెండాకర్ర బాతగలరా రేపటి రోజున? మీరు పరిశీలించుకోండి. మాకేందంటే కొంచెం భావాజాలం ఉంది, అంబేద్కర్ భావాజాలం. చెట్లు మొత్తం నరుక్కుంటా వస్తే ఒక చెట్టు పోయి ఒక చెట్టుకు చెప్పుకుందంటే ఏమని చెప్పుకుంటుంటే మనం అందరం చెట్లు కదా నీకు నా బాధ చెబుతాను, ఆ గొడ్డలు వచ్చి కొడుతుందని. ఆ గొడ్డల్లో మన కట్టి ఉందిరా అది చూసుకోండి అందుకని ఆగుతున్నానని. మీరు అర్థం చేసుకోండి. ఈ మాట మీకు బాగా అర్థమై ఉండి. నేను ఒకటే చెబుతున్నా, మన కులాలకి పనికొచ్చే నాయకుడు, మన కులాల్ని బాగోగులు చూసుకునే నాయకుడు, పల్లెలు బాగుండాలనుకునే నాయకుడు దామచర్ల జనార్దన్ గారు తప్ప మరి ఏరే నాయకుడు లేడని కూడా మీకు గంటా పదంగా చెబుతున్నా. పెత్తందారి వ్యవస్థ పేదోడు నుంచుంటే ఆ పేదోడు పక్కన నుంచుంటాడు తప్ప పెత్తందారికి ఎప్పుడు చెయ్యి ఏలు చూపించే మాట్లాడతాడు. దానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుట్టినాక, కాంగ్రెస్ పార్టీ పుట్టినాక, ఇక ఏ పార్టీ అయినా పుట్టినాక ప్రకాశం జిల్లా నడిబొడ్డులో తెలుగు యువత అధ్యక్ష పదవి అనేది చాలా కీలకం. ఈక్వల్ టు ఎమ్మెల్యే తెలుగు యువత అధ్యక్షుడు పదవి. నా మాలకులం నుంచి నా తమ్ముడు ముత్తన శ్రీనివాస్కి ఇచ్చాడు ఆ పదవి. మమ్మల్ని రోజు తిడుతుంటాడు. ఆయన ఏమో నాకేమో గందరగోళంగా ఉంటుంది. ఆయన అంతేలని ఇద్దరం మాట్లాడుకుంటాం బయటకు వచ్చి కూడా. ఆయన ఇంతేనండి. ఆయన ప్రేమ, ఆయన్ని అందరూ 40 సంవత్సరాలు ఆయన తోటి చాలామంది తిరిగారు. ఆయన భావాలు అందరికీ తెలుసు. కానీ నేను 99 చదివా ఆయన కాడ. 99 చదివా. నాకు ఈ కాలంలో కూడా ఇటువంటి పేదలను ప్రేమించే నాయకుడు ఉన్నాడా? వాస్తవం చెబుతున్నా నేను మాత్రం. ఇది ఎందుకు చెబుతున్నానంటే సోషల్ హెల్పర్ డీడీ లక్ష్మీ సుధా అని ఒక మేడం ఉండేది, గతంలో కూడా చెబుతున్నా. ఒక పేదరాలు. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 వస్తుందనగానే 2 రోజుల ముందు మన వెంగముక్కలపాలెంలో చుండు శ్యాము ఇట్లా ఒక భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, పేదలందరికీ కూడా ఏదో ఒక విధంగా అందరినీ ఇక్కడికి ఏర్పాటు చేయటం, ఒక మంచి కార్యక్రమాన్ని కూడా చేయటం జరుగుతూ ఉంటుంది. దానికి మీ అందరం కూడా రావటం కూడా ఇది ఒక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు పోయినసారి దానికి అప్పుడుండే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఇప్పుడుండే జగన్ రెడ్డి ప్రభుత్వం కానీ మీ అన్నీ కూడా మీరు ఒకసారి దాని రెండింటినీ కూడా వ్యక్తిత్వం చూడాల్సిన అవసరాలు ఉన్నాయి. మేము ఉండే టైంలో ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మీకేం కావాలనేది కూడా అన్నీ కూడా మాకు చెప్పినవన్నీ కూడా చేసి పెట్టాం. ఇందాక చెప్పినట్టు సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజెస్ కానీ మీకుండే పెన్షన్స్ కూడా పెన్షన్లు కానీ రేషన్లు కానీ క్రిస్మస్ కానుక కానీ అన్నీ కూడా ఇంటికి పంపించేలా పని చేశాం. అదేవిధంగా ఎప్పటి నుంచో 4 సార్లు గెలుస్తానని చెప్పి 4 సార్లు గెలిచానని చెప్పుకునే వ్యక్తి వాళ్ళ ఊరికి కూడా దారికి కూడా బ్రిడ్జిలు కట్టుకోలేకపోతే అవి కూడా మనమే చేసాం. ఆ 2 బ్రిడ్జిలు కూడా మనమే చేసాం. 2 కిలోమీటర్లు ఆగింది ఇక్కడి నుంచి మన ఎర్రజల్లకు పోయే దగ్గర. ఆ రోజు ఉండే పరిస్థితిలో ఈ 2 కిలోమీటర్లు ఆగిన తర్వాత మళ్ళా మీ వెంగముక్కలపాలెం దాటిన తర్వాత మళ్ళీ ఎర్రజల్ల నుంచి మళ్ళీ పైదాకా రోడ్డు 5 కోట్లు పెట్టి దాన్ని వేసాం. ఈ 2 కిలోమీటర్లు ఇప్పటికి 4.5 సంవత్సరం, ఇంకా 2 నెలల ఎలక్షన్ ఉంది. 4 సంవత్సరాలు 8 నెలలు అయింది.
ఈ రోజుటికి కూడా ఆ 2 కిలోమీటర్లు వేసే చేతగాని దద్దమ్మ అనమాట. ఇతను 5 సార్లు గెలిచారని చెప్పుకునే వ్యక్తులు 2 కిలోమీటర్లు కూడా వేయలేకపోయారు. అది కూడా వాళ్ళ సొంతూరు పోయే రోడ్డు ఇది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గమనించుకోండి. మీకు ఉపయోగాలు మన ఉండే టైంలో మనకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఇచ్చేది ఎవరు, లేకపోతే అప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఒక్కోటి మనకు ఒంగోలులో అన్ని విధాలు కూడా డెవలప్ అవుతుందంటే ఆ రోజు ముందు చిత్తశుద్ధితోటి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయబట్టే ఈరోజు ఎంతోమంది కూడా మనం 5 నిమిషాల్లో ఈరోజు మనం రోడ్డు మీదకి వెళ్ళబోతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడుండే ప్రభుత్వం, ఇప్పుడు వచ్చే అతను ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి, అతనేమో మర్డర్లు చేసేవాడు, ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉండేవాడు. ఫ్యాక్షన్ అతను కాబట్టే ఇంటికే పరిమితం అయ్యాడు. అంతకుముందు ఉండేటప్పుడేమో ఎన్నో మాటలు చెప్పాడు. మద్య నిషేధం చేస్తానన్నాడు, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నాడు, అదేవిధంగా పక్కా గృహాలు ఇస్తానన్నాడు. అదేవిధంగా మీకు చెప్పాల్సినవన్నీ కూడా ఎన్ని చెప్పాలో అన్ని మాయ మాటలు కూడా చెప్పాడు ఆ రోజు. ఈ రోజుకి ఒక్కటి కూడా నవరత్నాల్లో ఒక్క పని కూడా చేయలే. ఈరోజు ఏదన్నా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. రోజు కూడా మీరు కూడా చూస్తూనే ఉన్నారు, అందరికి కూడా మనకు తెలిసిన విషయం. కాబట్టి అలాంటి వ్యక్తి వాళ్ళ బాబాయినే చంపిన వ్యక్తి, వాళ్ళని అరెస్ట్ చేయనీయకుండా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకొని ఈరోజు బయట తిరుగుతున్నారు వాళ్ళంతా కూడా. రేపు అనేది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందు మొదటగా పోయేది వ్యక్తి కూడా జైల్లో ఉండే వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎన్నో పాపాలు చేశాడు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కూడా 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళటం కూడా ఈయన వచ్చిన తర్వాతే జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి వాళ్ళని ప్రక్షాళన చేసుకోండి. మనకి ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఉండుంటే పూర్తిగా మన నియోజకవర్గమే కాదు స్టేట్లో కూడా అన్ని పనులు కూడా అయిపోయాయి. ఆ రోజేమో ఒక్క అవకాశం అని చెప్పేసి మాయ మాటలకి నమ్మి అందరూ కూడా ఆ రోజు ఓట్లు వేసి అతను గెలిపించడం వల్ల ఈరోజు రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పేద ప్రజలు ఎంతోమంది వాళ్ళ పిల్లల్ని కష్టపడి చదివించి కూలికి వెళ్ళైనా వాళ్ళని చదివించి ఏదో విధంగా ఉద్యోగం వస్తే వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారని ఒక మంచి ఉద్దేశాలతోటి వాళ్ళందరూ కూడా కష్టపడి మీరు చదివించారు. ఈరోజు చదివిన వాళ్ళంతా ఏమో బయట ఉండి ఈ జగన్ మందు తాగుతా గంజాయి తీసుకుంటా వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా రోడ్ల మీద ఉన్నారు అంటే ఉద్యోగాలు కూడా లేకపోవటాలకి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది సంవత్సరం అయితే బయటకు వచ్చే వాళ్ళు డిగ్రీలు ఇంజనీరింగ్లు కంప్లీట్ చేసి అలాంటి వాళ్ళు ఈరోజు రోడ్ల మీద వాళ్ళకి జాబు లేక ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా బయట ఉండి ఈరోజు ఇళ్లల్లో ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ఇంట్లో వాళ్ళేమో చదువుకున్నాడే వీడిని ఎక్కడ పంపాలనేది వాళ్ళకి అర్థం కావట్లా. చదువుకున్నవాడికేమో ఖాళీగా ఉండి ఫ్రెండ్స్ అందరితోటి తయారై వాళ్ళ చెడు అలవాట్లకి వెళ్ళే పరిస్థితులు కూడా ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే మంచి ప్రభుత్వం రావాలి, మంచి అడ్మినిస్ట్రేషన్ కావాలి, కంపెనీలు మంచి రావాలి. కంపెనీలు వచ్చిన తర్వాతే మనకు ఉద్యోగాలు అందరికి కూడా మనకు ప్రతి ఏటా కూడా కొన్ని ఉద్యోగాలు వచ్చినప్పుడు మన కుటుంబాల్లో నుంచి కూడా వాళ్ళు కూడా ఏదో పని మీద చేసుకునే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడని చెప్పి కూడా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రక్షాళన చేసుకోండి. తప్పకుండా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ తప్పకుండా మనకి ఇంకొక ఈ 2 కిలోమీటర్లు ఏముందో దాన్ని కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఆ రోజు చుండుశ్యాము కానీ మన తిరుపతి స్వామి వీళ్ళందరూ కలిసి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి కూడా అడిగితే కమ్యూనిటీ హాల్ ఆ టైంలో మనకి ఫౌండేషన్ కూడా వేసామో లేదా ఆ రోజు ఏడైతుండే ఫౌండేషన్ స్టోన్ కూడా ఆ రోజు వేయలేదు. మనం పని చేద్దాం అనుకున్నాం. ఆ రోజు కమ్యూనిటీ హాల్ కూడా ఆగింది. ఇది కూడా మనం బయట కూడా ఒక షెడ్ లాగా మనం వేసుకుంటే ఇక్కడ శుభ్రంగా డయాస్ ఉంది కాబట్టి పేదవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కానీ ఇట్లా మనం సమావేశాలు ఏర్పాటు చేసుకోవటానికి కానీ ప్రేయర్ చేసుకోవడానికి అన్నిటికి కూడా బాగుంటుంది. కాబట్టి దీన్ని కూడా రేపు మన ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా దీనికి ఒక షెడ్ వేసి నీట్గా ఫ్లోరింగ్ వేసి దీనికి ఒక మంచి రూపాన్ని కూడా మనం తీసుకొద్దాం. ఎందుకంటే మంచు పడతా ఈరోజు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిస్థితి లేకుండా చేసుకుందామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి కొంతమంది ఎవడో బెదిరిస్తున్నాడు అని చెప్పో లేకపోతే ఫోన్లు చేస్తున్నాడు మీ పెన్షన్లు తీసేస్తాను ఇవన్నీ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాడు తీసేది లేదు, వాడు ఇచ్చేది లేదు. ఈరోజు ఉద్యోగాలస్తులకి ఇంతవరకు జీతాలు వేయలా. కాబట్టి పనికిరాని నాగుడుకులు కొంతమంది తయారయ్యారు.
వాళ్ళందరికీ కూడా మేము కూడా లెక్క తీసుకున్నాం. వాడు ఎవడెవడు ఏం బెదిరిస్తున్నారా అని కూడా మేము కూడా తెలుసుకుంటున్నాం. వాడు ఎవడనేది ఎవడెవడు అతిమించి పని చేశాడో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడికి అదే రకంగా బుద్ధి చెప్పే పరిస్థితులు వస్తాయి. ఈరోజు అయిపోయింది, రేపు అనేది వస్తుంది అనేది ఆ ఎదవలకు తెలియదు. కాబట్టి కావాలని చెప్పేసి వాళ్ళు అడ్డం పెట్టుకొని ఇంకా కూడా ఏదో మాట్లాడే పరిస్థితుల్లో ఈరోజు కొంతమంది బెదిరియటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఎవరనేది కూడా మేము చూస్తాం. తప్పకుండా వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు ఇప్పుడు కూడా కార్యక్రమానికి మంచి చుండుశ్యాముది అయితే ప్రత్యేకించి మేము ఏడున్నా కూడా 100 సార్లు ఫోన్ చేస్తాడు. ఆ రోజు మీరు ఖచ్చితంగా రావాలన్నా రావాలి అది ఇది అని చెప్పేసి మేము ప్రతి దానికి కూడా మన క్రిస్మస్ సెమీ క్రిస్మస్ కూడా అన్నిటికి కూడా నేను ప్రతిసారికి వస్తానే ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఒక ఆప్యాయత మీద ఒక అభిమానం మీద ఈరోజు కార్యక్రమం 10 అయినా కూడా ఒక్కరన్నా కదర్లా మహిళ ఘనమైన అంబటిని కొందనాలు. తండ్రి ప్రేమతత్వం కలిగినటువంటి నాయకులు మా మధ్య ఉన్నారు నాయన. వారు ఈ నియోజకవర్గం కొరకు ఈ జిల్లా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో గొప్ప పనులు చేసి ఉన్నారు. రాబోయేటువంటి కాలంలో వారు ద్వారా కలుగుతుంది తండ్రి. అధికారిగా ఆ బిడ్డను మీరు నిలబెట్టమని సందరూ ప్రార్థిస్తున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉండవల్లి రాము గారు, మీ అందరికీ మరొకసారి అడ్వాన్స్డ్గా హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పడం కూడా కావాలి. గట్టిగా అందరూ ఒకరి హ్యాపీ క్రిస్మస్ విషయం చెప్పుకుందాం. క్రిస్మస్ కానుకగా ఆ బట్టలు తీసుకొని మీరు వెళ్ళాలా. అలాగే అట్లూరి వెంకటేశ్వర గారికి ఆయన గెలుపు కార్యక్రమం అందిస్తున్నాం. అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్. సరికొత్త స్టాకుపై 15% నుండి 30% వరకు డిస్కౌంట్. ప్రత్యేక కౌంటర్లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై 70% డిస్కౌంట్. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు.